మీ దొడ్లో పాయ్ఖానాకు నీళ్లు రావడం లేదా? మీ బుడ్డోడు బడికెళ్ళనంటూ మొరాయిస్తున్నాడా? మీ గల్లీ చివర్లో చెత్తకుప్ప పేరుకుపోయి కంపు కొడుతోందా? ఫికర్ మత్ కరో, ఫలానా టోల్ ఫ్రీ నంబర్కు డయల్ చేయండి. దట్స్ ఇట్, మీ టాస్క్ కంప్లీట్ అయినట్టే లెక్క. కుయ్ కుయ్ కూతలతో సక్సెస్ అయిన 108 లాగే ఈ సదుపాయం కూడా అతి త్వరలో మీకు అందుబాటులోకి వస్తుంది. ఎందుకంటే మీ మొరల్ని ఆలకించడానికి మేమున్నామంటూ 6 డజను పైగా ప్రతిపక్షాలు పోటీకి సిద్ధం. 2014 దాకా అపోజిషన్లకు మిగిలిందల్లా ఇదొక్కటే డ్యూటీ. మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం రైతుల పక్షంగా, ప్రజల పక్షంగా అన్ని రకాల సమస్యల్లోనూ కూడా ప్రజల పక్షంగా స్పందిస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నా. ప్రతి సమస్యలోనూ స్పందిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మేమందరం కూడా స్పందిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం. నిఖార్సైన ప్రతిపక్షం అంటే ఎలా ఉంటుందో ఇక మీద మమ్మల్ని చూసి నేర్చుకోండి అంటూ ఫ్యాన్ గుర్తు గౌరవ అధ్యక్షురాలు తమ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత ఒక ప్రతిజ్ఞ చేసి పారేసింది. ఆ పక్కనే ఉన్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఉరఫ్ ప్రధాన ప్రతిపక్షానికి సహజంగానే ఎక్కడో కాలిపోయింది. వేటాడుకుందాం రా అంటూ రంగంలోకి దిగిన తెలుగు దేశాధినేత రానున్న 3 నెలలకు ఒక బిజీ షెడ్యూల్నే గీసేసుకున్నారు. సో ఇక మీదట మనందరికీ ఒకే టికెట్ మీద 2 సినిమాలు. ఒకరి వెంట పడి ఇంకొకళ్ళు సమస్యలు పరిష్కారాలంటూ ధర్నాలు దీక్షల పేరుతో గొడవ చేసుకోవడం, గడబిడ సృష్టించడం తప్పక చూడాల్సిన ఒక నాన్ స్టాప్ ఎంటర్టైనర్. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నుంచే తమ ముహూర్త బలానికి పరీక్ష పెట్టుకుంది. తిరుపతిని మధ్యరహిత నగరంగా మార్చుకుందామంటూ ఒక ప్రక్షాళన పర్వానికి నడుం కట్టేశారు తిరుపతి తాజా ఎమ్మెల్యే భూమన వారు. ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాన్ని మందు వాసనే లేకుండా కడిగి పారేయాలని, ఇక్కడ లిక్కర్ లైసెన్సులే జారీ కాకూడదంటూ ఆయన ఏకంగా ఆమరణ దీక్షకే సిట్టింగ్ చేసుకున్నారు. వెంకటేశ్వర స్వామి పాదపీఠి తిరుపతి. ఆ వెంకటేశ్వర స్వామి పాదాలను మద్యంతో కడగద్దు, మంచినీళ్లతో కడుగుదామని ప్రజలందరి ముక్త కంఠంతో వాళ్ళ అభిప్రాయం. అది 100 కోట్ల మంది హిందువుల మనోభావాల స్పందన ఇది. ఆ స్పందనే నా నిరాహార దీక్ష రూపంలో నేను చేస్తున్నా. దయచేసి వెంటనే తిరుపతిలో మద్యాన్ని నిషేధించాలి. నిషేధించటం అన్నది ఆచరణ సాధ్యమైనటువంటి విషయం. ఏ రకమైనటువంటి విధంగానూ అన్ప్రాక్టికబుల్ థింగ్ కాదు ఇది. దయచేసి ఇప్పుడు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి తిరుపతిని ఈ టెండర్ల ప్రక్రియ నుంచి మినహాయించి తిరుపతికి 6-7 కిలోమీటర్ల అవతల మద్యం షాపులు ఉండే విధంగా తగు చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. షిర్డీ సాయినాథుని సన్నిధిలాగే మన తిరుపతిని కూడా పవిత్రాత్మకంగా చూసుకుందామన్న ఆయన ఆలోచన, ఆవేశం అందరికీ తెగ నచ్చేసింది. బేష్ అంటూ భుజం తట్టిన పార్టీలు కూడా ఇక్కడ లేకపోలేదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న సవరణతో పనుంది. తాను దేవస్థానపు ధర్మకర్తల మండలికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ కరుణాకరుడికి తిరుపతి వీధుల్లో ఈ మందువాసనే రాలేదా అని అడిగితే అక్కడ జవాబే లేదు. తిరుపతి సంగతి సరే, తన హయాంలో 7 కొండల మీదున్న తిరుమలలోనైనా మద్య నిషేధం పక్కాగా అమలైందా అన్న ప్రశ్నకు ఆయన తడుముకోకుండా ఆన్సర్ ఇవ్వలేరు. 3-4 లక్షల పైచిలకు జనాభా ఉన్న తిరుపతిని లిక్కర్ ఫ్రీ సిటీగా మార్చడమా? ఇందులో సాధ్యాలున్నట్లే అసాధ్యాలు కూడా ఉంటాయి. తిరుపతి కుర్చీని కొత్తగా గెలుచుకున్న భూమన దాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి ఈ పాచిక విసిరేశారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జనంలో ఉంటూ జనం కోసం పాటుపడే ఏకైక పార్టీ అంటూ ఐఎస్ఐ మార్కు సాధించడానికే ఇదంతా చేస్తున్నారని తిరుపతి పొరజనులకు వచ్చిన అనుమానం. ఎందుకంటే జనం ఎప్పుడూ అల్పసంతోషులే. తిరుపతి బస్టాండును ఎప్పటినుంచో చుట్టుముట్టిన వ్యభిచార కూపాన్ని అరికట్టినా వాళ్ళు హ్యాపీ అయిపోతారు. అక్కడి రైలు పట్టాల పక్కన దొర్లుతూ భ్రష్టు పట్టిపోతున్న వీధి బాలల్ని సంస్కరించిన అదే వాళ్లకు 10,000. ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రానికి ఉండాల్సిన ఆనవాళ్లు తిరుపతి పట్టణానికి లేనే లేవన్నది కేవలం అక్కడి వాళ్ళకే కాదు, అక్కడికెళ్ళొచ్చిన భక్త జనకోటికి తెలుసు. పరకామణి నుంచి 30 కోట్ల కరెన్సీని ఖర్చు పెట్టి రేపు శ్రీవారి పుట్టినరోజు సెలబ్రేట్ చేయాలన్నది టీటీడీ తాజా నిర్ణయం. సదరు టీటీడీకి తిరుపతి ప్రక్షాళన అనే ఒక అంశం అసలు గుర్తుందో లేదో కూడా తెలీదు. ఇప్పుడు చెప్పండి, భూమన వారిది ఆశ లేక అత్యాశ?
కొంచెం సేపు రాష్ట్రం నడిబొడ్డు మీదకొచ్చి ఇక్కడ జరిగిపోయిన ఒకానొక కలర్ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాను చూసొద్దాం రండి. బెజవాడ ఇంద్ర కీలాద్రి దగ్గర ఎప్పటినుంచో జనాన్ని ఇబ్బంది పెడుతున్న ఒక ట్రాఫిక్ సమస్య ఇప్పుడు అది 2 పొలిటికల్ పార్టీల నోళ్లకు కొబ్బరి చిప్పలా దొరికింది. 800 మీటర్లు అంటే 30 కిలోమీటర్ కంటే కాస్త పొడవెక్కువైన ఒక ఫ్లైఓవర్ కోసం స్వయానా ప్రధాన ప్రతిపక్షాధినేతే రాజధాని నుంచి దిగొచ్చి బెజవాడ వీధుల్లో వీరంగం సృష్టించుకున్నారు. మీకు కట్టడం రాకపోతే చెప్పండి, మేం కట్టి చూపిస్తామంటూ వంతెన కాంట్రాక్టర్లను కూడా వెంటేసుకొచ్చారు ఆయన. వేల కొద్దీ పచ్చ చొక్కాలతో ఊరేగింపు కూడా చేసేసుకున్నారు. మీకు చేత కాకపోతే మీ ఇంజనీర్ని ఈ నాయకులు గారు, మీ ముఖ్యమంత్రికి చేత కాకపోతే, మీ కేంద్ర మంత్రికి చేత కాకపోతే మీ ఇంజనీర్ని నా దగ్గరికి పంపించండి. ఒక్క సంవత్సరంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఫ్లైఓవర్ కట్టి మార్గం చూపిస్తాం. బుజ్జిగాడు లోకల్ అంటూ బెజవాడ కాంగ్రెస్ కు ట్రంప్ కార్డ్ ఎలియాస్ లగడపాటి సడన్ గా మేలుకున్నారు. ఈ పసుపచ్చ దండుని ఎలాగైనా అడ్డుకోవాలన్నది ఆయన ప్లాన్. నా ఊళ్ళో నా ఉనికిని దెబ్బతీస్తావా అనుకుంటూ జెండా కర్రతో జగడానికే సిద్ధమైపోయారు. హైదరాబాద్ లో కొత్తగా కట్టుకున్న ఎయిర్పోర్ట్ కూడా 11.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ను సైలెంట్ గా కట్టేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ 30 కిలోమీటర్ వంతెన మాత్రం ఎందుకు బరువైపోయినట్లు? ఇది తెలుగుదేశం సంధిస్తున్న ప్రశ్న. పక్కనే కొండ, ఆ పక్కనే నీళ్లు, ఇక్కడ ఫ్లైఓవర్ కట్టడం అంటే అంత ఆషామాషి కాదన్నది రూలింగ్ పార్టీ వర్షన్. సూర్యుడు అస్తమించేటప్పుడు ఆయన కలుస్తాం మేము. ఆయన దృష్టి తీసుకొచ్చి ఆయన కళ్ళు తెరుచుకుంటాడా లేకపోతే ఇదే వివేకంతో కళ్ళు మూసుకుంటాడా అది ఆయన ఇష్టం. ఇవాళ ప్రజలు యావత్ రాష్ట్రానికి తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు గారి దొల్లతనం, ఆయన వాదనలో పసలేనితనం, అసెంబ్లీలో ఏం మాట్లాడాడు, అధికారంలో ఏం మాట్లాడాడు, ఇవాళ చేస్తున్న వాళ్ళ మీద ఎలా దుమ్మెత్తిపోస్తాడు, ఇవాళ మేం చేస్తున్నాం. అందుకే చంద్రబాబు దమ్ముంటే నాతో మాట్లాడంటూ ముఖాముఖి యుద్ధానికి తొడగొట్టి తెలుగు దండు లోపలికి చొచ్చుకుపోవాలన్నది ఆయన యాక్షన్ ప్లాన్. అది సాధ్యమయ్యే పని కాదని ఆయనకు తెలుసు. పైగా 2 జెండాలు వేడెక్కి టెన్షన్ పుడుతుందని తెలుసు. కాకీలు వద్దంటున్నా సరే కచిగా కారం జల్లుకున్నారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా హుందాగా వ్యవహరించాల్సిన లగడపాటి ఇలా కాలు దువ్వడమేంటని మనం నోళ్లు నొక్కుకోవాల్సిన అగత్యమూ ఇక్కడ లేదు. ఎందుకంటే ఆయన సర్టిఫికెట్ల మీదనే ఆయన పేరు లగడపాటి. జనంలోకొస్తే మాత్రం కేవలం జగడపాటి మాత్రమే. తిరుపతి, విజయవాడ ఈ 2 స్థాపత్యాలు చెబుతున్న నీతి వాక్యం వల్ల ఒక్కటే, పార్టీలకు ఇప్పుడు పోరాడడానికి సమస్యలు కావాలి. అది చాలా చాలా చిన్నదైనా సరే దాన్ని పెద్దది చేసుకునే రాద్ధాంతం సృష్టించే పూచి మాత్రం ఆపోజిషన్ పార్టీలదే. మరి ఎందుకంటే అవినీతి, అనాచారం అంటూ పాడుబడ్డ స్లోగన్లు ఇప్పుడు చల్లని కాయన్లే. జనం సమస్యల మీద నోరు చేసుకుంటేనే జనాన్ని నమ్మించగలమన్న నగ్న సూత్రం పార్టీలకు వంట పట్టింది కాబోలు. జనం నోళ్లలో నానుతూ జనం చేత మార్కులేయించుకోవడమే అన్ని పార్టీలు చేపట్టుకున్న కొత్త కసరత్తు. మళ్లీ మధ్యంతరం లాంటిదేదీ ముంచుకు రాకపోతే ఇంకో 2 ఏళ్లు వీళ్లను బతికించడానికి ఇదొక్కటే మిగిలిపోయిన బలుసాకు. ఎన్నికలప్పుడు రోడ్ షోలను జయప్రదం చేయడానికి డోర్ టు డోర్ తిరిగే డ్రిల్ మాస్టర్లుగానో పనికొచ్చిన కిరాయి కార్యకర్తలకే ఇక్కడ మంచి రిలీఫ్. ఇప్పుడు ధర్నాలు గిర్నాలంటూ పార్టీలన్నీ వీళ్ల చుట్టూనే తిరగాల్సింది. అందుకే కిరాయి కార్యకర్తల గిరాకీయే గిరాకీ. ఇక మిగిలిందల్లా పార్టీల మధ్యలోనే పోటీ. మీడియా గొట్టాల మీద నమ్మకం పోగొట్టుకుని నోరు నుంచి నోరు దాకా అంటూ మౌత్ టు మౌత్ కాన్వాసింగ్ నే నమ్ముకున్న పొలిటికల్ పార్టీల్లో 2014 దాకా మిగిలేదెవరు, ముగిసేదెవరు? అన్నింటికీ లాటరీలేసే రోజులు. కాయ్ రాజా కాయ్.